నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాజకీయ కాంక్ష వల్లే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చినట్టు జగన్ వ్యాఖ్యానించారు. నా రాజకీయ కోరికను ప్రోత్సహిస్తే అది బంధుప్రీతికి దారితీస్తుందని, కుటుంబంలో కలతలకు ఇదే కారణమని చెప్పారు. ఇప్పుడు చెల్లెలిగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎవరు అంటూ సూటిగానే జగన్ను ప్రశ్నించారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర కోసం తెలంగాణలో ఓదార్పు యాత్ర, బై బై బాబు ప్రచారం కోసం ఉపయోగపడింది నేను కాదా? మీ అవసరాల కోసం మీరు నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది వాస్తవం కాదా? నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో పార్టీ అంతా నా చుట్టూనే తిరుగుతోంది. నాకు రాజకీయ కాంక్ష ఉంటే వైసీపీని నేను హస్తగతం చేసుకుని ఉండేదాన్ని కాదా? కానీ జగనన్నే వస్తాడు, జగనన్న రాజ్యం వస్తుంది, రాజశేఖర్ రెడ్డిని మరిపించేలా పరిపాలిస్తాడు అని కాలికి బలపం కట్టుకుని తిరిగింది నేను కాదా? బైబిల్ మీద ఒట్టేద్దాం. నాకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష కానీ లేవని, మీ నుంచి నేను ఒక్క పదవి కూడా ఆశించకుండా మీకోసం పనిచేశానని నేను చెప్పగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేనేదైనా పదవి అడిగానని మీరు చెప్పగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉందని కానీ, డబ్బు కాంక్ష ఉందని కానీ మీరు రుజువు చేయగలరా? మనిషి మంచితనాన్ని గుర్తించడం మీకు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఎందుకు రాలేదు? రాజశేఖర్ రెడ్డి ఏనాడు స్వలాభం కోసం ఆలోచించలేదు. ఆయన హృదయంలా పెరిగిన దాన్ని నేను. నమ్మిన ఆశయాల కోసం ఏ విధంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకు ఉందో, అదే విధంగా నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు, నేను ఏం చేసినా మీకోసం చేశాను, నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను, మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష కానీ, ఏ ఇతర ఆశ లేకుండా, ఆశించకుండా, ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ, ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ, ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ, డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు